'డెత్ నోట్' యానిమే 32 ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. 31 ఎపిసోడ్ నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి కంటిన్యూయేషన్ కొట్టేస్తున్నా. లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో మాట్లాడతలేను. సో, మనకు లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌లో అయితే మికామి అనే కొత్త క్యారెక్టర్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా! సో, ఆ మికామి ఒక బ్యాక్ స్టోరీ నుంచే ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయితది. సో, మన మికామి అయితే చిన్నప్పటి నుంచే చాలా బ్యాడ్ సిట్యుయేషన్‌లో అయితే పెరిగుంటాడు. సో, మన మికామి అయితే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఆఫీస్‌కైతే బయలుదేరుతాడు. సో, మికామి ట్రైన్‌లో ఎళ్లి తన ఆఫీస్‌కెళ్తుంటే అప్పుడే కొంతమంది పిల్లలనైతే చూస్తాడు. ఆ పిల్లలైతే ఇంకొక పిల్లగాడినైతే ఏడిపిస్తా ఉంటారు. సో, అది చూసిన మన మికామికి అయితే తన చైల్డ్‌హుడ్ అయితే గుర్తుకొస్తది. సో, అలా మనకి వన్ ఫ్లాష్ బ్యాక్ అయితే కొంచెం చూపిస్తారు. మన మికామి వచ్చేసి చిన్నప్పుడు తన క్లాస్ లీడర్ నేర్పియడంలో తప్పు లేదు గదా! సో, తను క్లాస్ లీడర్ కాబట్టి తన క్లాస్‌ని తను ఎప్పుడు కంట్రోల్ చేస్తా ఉంటాడు. సో, తర్వాత ఈవినింగ్ స్కూల్ అయిపోయినాక అందరూ ఇంటికెళ్తుంటే అయితే కొంతమంది స్టూడెంట్స్ అయితే అక్కడనే ఇంకొక స్టూడెంట్‌ని ఒక చిన్న పిల్లగానైతే ఏడిపిస్తా ఉంటారు. సో, అది చూసి మన మికామి అయితే వాడిని కాపాడనీకైతే ఎళ్తాడు. సో, మికామి గాడు ఎళ్లి మధ్యలో తలకాయ పెట్టిండు గదా! సో, వాడిని కొడుతుంటే వాడిని ఇసిపెట్టి వీని తలకాయ పగలగొడతాడనమాట మధ్యలో తలకాయ పెట్టినందుకు. సో, వాళ్ళు కొట్టి అక్కడికి నుంచి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయినాక మికామి ఎవరినైతే కాపాడిండో ఆ పర్సన్ అయితే మికామికైతే థాంక్స్ అయితే చెప్తాడు. సో, తర్వాత మన మికామి నేను దెబ్బలు తిన్నాను గానీ నిన్ను కాపాడాను గదా! అని చెప్పి హ్యాపీగా అయితే ఫీల్ అయితాడు. సో, దాని తర్వాత అప్పటినుంచి మికామి ఎప్పుడు స్కూల్‌లో ఏ గొడవ జరిగినా గానీ మొత్తం వీని బాడీయే మధ్యలో పెట్టేసేటోడు. వీని బాడీకి ఏమైనా సరే గానీ ఆ పర్సన్‌ని మాత్రం కాపాడాలని జెప్పి అంటే గొడవ ఆపాలని జెప్పి. సో, తిను అలా అందరిని కాపాడుతా ఉన్నాడు గదా! సో, అలా కాపాడి వీడే ఒక సెపరేట్‌గా ఒక టీమ్‌నైతే రెడీ చేసుకుంటాడు కాపాడిన వాళ్ళందరితోటైతే. సో, తర్వాత పెద్దగా అయిపోయిన మికామినైతే చూపిస్తారు. వాడు ట్రైన్‌లో ఉండు గదా! సో, ఆ చిన్న పిల్లలను చూసి ఆ చిన్న పిల్లడం గొడవ పడడంలో తప్పేం లేదు తీ అని అనుకుంటాడు. తర్వాత మికామి ఆ చిన్న పిల్లల్ని గొడవ పడకుండా ఆపి తన ఆఫీస్‌కైతే ఎళ్ళిపోతాడు. సో, వాడు ఆఫీస్‌కెళ్ళినాక మళ్ళొకసారి వాడిని ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. మికామి అయితే హై స్కూల్‌కైతే ఎళ్ళిపోయి ఉంటాడు. సో, తను హై స్కూల్‌కెళ్ళినాక తనకి ఇంకా గొడవలు ఎక్కువైపోయేటియి. తనని ఇంకెక్కువ కొట్టేటోళ్ళు. సో, తను హై స్కూల్‌కెళ్ళినాక తినను కొడుతుంటే తన క్లాస్‌మేట్స్ అంతా తనని ఆపకుండా అంటే కొట్టే వాళ్ళని ఆపకుండా నవ్వేవాళ్ళింకా చూసి. సో, వాళ్ళంతా తప్పునైతే ఎంకరేజ్ చేస్తా ఉంటారు. సో, తప్పుని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే అని చెప్పి మికామి అయితే అనుకుంటా ఉంటాడు. సో, తర్వాత మికామి తనని స్కూల్‌లో ఏడిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళ మదర్‌కైతే చెప్తాడు. దానికి మికామి వాళ్ళ మదర్ అయితే ఎవరినో కాపాడనీకి వాళ్ళ మధ్యలో నువ్వెందుకు దూరుతావు చెప్పు? అన్నీ నువ్వు అనుకుంటున్నట్టు జరగవు మికామి అని మికామి వాళ్ళ మదర్ అయితే మికామికైతే చెప్తది. సో, మికామి వాళ్ళ మదర్ అలా అనాక మికామి అయితే తన మైండ్‌లో ఇలా అనుకుంటాడు. మా అమ్మకి ఈ భూమి పైన ఉండే అర్హత లేదు అనైతే అనుకుంటాడు. ఆమె లేకపోతే నువ్వే ఉండవు కదరా! వద్దులే ఇగ. సో, తన ఫ్లాష్ బ్యాక్‌లోనే నెక్స్ట్ డే అయితే చూపిస్తారు. సో, నెక్స్ట్ డే అయితే ఫ్లాష్ బ్యాక్‌లో ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతది. సో, ఆ యాక్సిడెంట్‌లో నలుగురైతే చనిపోతారు. వాళ్ళు ఎవలంటే మికామిని హై స్కూల్‌ల వోళ్ళైతే ఏడిపించినారో ఆ పర్సన్సే అనమాట ఈ యాక్సిడెంట్‌లో చనిపోయేది. సో, ఈ నలుగురు చనిపోయిందే గాకుండా కార్‌లో ఎళ్తుంటే అంటే కార్‌లో చనిపోయినారు గదా! సో, కార్‌లో ఎళ్తుంటే ఇంకొక ఆమెని గుద్ది చంపేస్తారనమాట. సో, వాళ్ళు గుద్దిన ఆమె గూడా ఆన్ ద స్పాట్‌లో అయితే అక్కడనే చనిపోతది. సో, ఆ చనిపోయిన ఆమె ఎవలంటే మికామి వాళ్ళ మదరే. తర్వాత మికామి అయితే చాలా బాధపడతాడు. అలానే చాలా భయపడతా ఉంటాడు. తర్వాత నెక్స్ట్ డే స్కూల్‌కైతే ఎళ్తాడు. సో, ఈ నలుగురైతే చనిపోయినారు గదా! సో, వీళ్ళు నలుగురు చనిపోవడం వల్ల క్లాస్ రూమ్‌లో ఎలాంటి అల్లరి, గొడవలు ఏం లేకుంటుంది. క్లాస్ అంతా మొత్తం ప్రశాంతంగా అయితుంది. సో, అప్పటినుంచి మన మికామికి చెడుని ఎలాగైనా సరే అంతం చేయాలి, చెడుని పోగొట్టాలి అని చెప్పి అనుకుంటూనే పెరుగుతా ఉంటాడు. తర్వాత తను కాలేజ్‌కెళ్ళినాక గూడా అక్కడ మిగతా వాళ్ళని నేర్పించే మనుషులు అక్కడ గూడా ఉంటారు. సో, ఒకళ్ళు బతకడం వల్ల ఇంకొకళ్ళకి ప్రాబ్లమ్ వస్తుందంటే, అలానే వాళ్ళ వల్ల సొసైటీ ఖరాబ్ అవుతుందంటే, వాళ్ళని ఈ లోకం పైకించి డిలీట్ జేయాలి. అంటే చంపేయాలి అని అనుకుంటాడు. సో, అలాంటి వాళ్ళని చంపడం వల్ల అసలుకేం తప్పు లేదంట మరి మికామి గాడు అనుకుంటుండు. సో, మీకు గూడా ఏం తప్పు లేకపోతే చేసేయగలరా అంటే అట్లా. మీ ఇష్టం మామ నాకు తెలీదు. సో, తర్వాత మికామి తను ఎవలోలైతే చనిపోవాలి అని అనుకున్నాడో వాళ్ళందరూ అయితే చనిపోతూనే ఉన్నారు. తనకది కోయిన్సిడెంట్‌గా అయితుందా లేకపోతే ఇంకేందో అసలు తనకు కూడా అర్థం కాదు. సో, మన మికామి గాడు చెడు చేసే వాళ్ళని దేవుడు శిక్షించట్లేడు. సో, ఆ దేవుని ప్లేస్ తీసుకొని ఎవలో ఒకళ్ళు వాళ్ళని శిక్షించాలి అని అనుకుంటున్నాడంట. ఏమో ఏమనాలి వీడినిప్పుడు? సో, ఆ చెడు చేసే వాళ్ళని శిక్షించనీకి మన మికామి గాడైతే లాయర్ అయితే అయితాడు. తర్వాత ఎప్పటిలాగానే తను ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుతాడనమాట. సో, అలా న్యూస్ పేపర్ చదువుతుంటే కీరా గురించి ఒక ఆర్టికల్ అయితే రాసి ఉంటది దాంట్లో. సో, అప్పుడు అది చదివినాక తనకైతే తెలుస్తది. తను ఎవలోలైతే చనిపోవాలి అని అనుకున్నాడో వాళ్ళందరిని చంపేసింది కీరానే అని. సో, అప్పటినుంచి మికామి గానికి కీరా అంటే దేవునితోటి సమానం. అంటే దేవుడు తనకి. సో, ఆ దేవుడే వీళ్ళందరిని అయితే అబ్జర్వ్ చేసి కీరా తోటి చంపించాడు అని చెప్పి తనైతే అనుకుంటాడు. సో, అప్పటినుంచి మికామి గానికి ఎక్కడ కీరా గురించి ప్రోగ్రామ్‌లే గాని లేకపోతే ఎక్కువ మంది జమ కూడడం అలాంటి ఈవెంట్స్ ఏవి జరిగినా గాని అక్కడికెళ్తా ఉంటాడు. సో, అలా
సో అలా వెళ్ళేవాడు. సో అలా వెళ్తూనే తనకు ఒక రోజు డెత్ నోట్ అయితే వస్తది. సో మన మికామి ఆ డెత్ నోట్ తనకి వచ్చినాక, ఆ డెత్ నోట్ గురించి తెలిసినాక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన దేవుడైన కీరా తనని పనికి సెలెక్ట్ చేసుకున్నందుకు. సో తర్వాత డెత్ నోట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో అంటే ఆ పార్సల్ పోస్ట్ వచ్చినప్పుడు దాంట్లో రాసింటాడు అనమాట లైట్. సో అదంతా చదివినాక నా దేవుడు కీరా ఏం చేయాలనుకుంటుండో, ఎలా ఆలోచిస్తాడో అవన్నీ నేను ఇప్పుడు ఆలోచించాలి, నేను అవన్నీ చేస్తా ఉండాలి. ఇప్పుడు నా దేవుని కీరాకి నేను నా వంతు సాయం అయితే చేయాలి అని అనుకుంటాడు. సో అప్పటి నుంచి మన మికామి గాడు డిలీట్ అనుకుంటా ఆ డెత్ నోట్ లో క్రిమినల్ పేర్లు రాస్తూనే ఉంటాడు. సో దాని తర్వాత మన లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే నేను చెప్పక ముందు తను చేసింది కరెక్టే, బట్ ఇప్పుడు కీరాకి ఇంకొక వాయిస్ కావాలి, అంటే ఈ డెమిగావా ఉంది కదా, సో డెమిగావా ప్లేస్ కి ఇంకొక పర్సన్ రావాలి, ఈ ప్రపంచానికి కీరా గురించి చెప్పడానికి ఇంకొక పర్సన్ కావాలి అని అనుకుంటాడు. సో ఇప్పుడు ఈ మికామి ఏం చేస్తాడు, ఇప్పుడు లైట్ గాడు మికామికి చెప్పలేడు ఏం చేయాలో, ఎందుకంటే ఐజావా తనని అబ్జర్వ్ చేస్తూనే ఉండు అని లైట్ అనుకుంటా ఉంటాడు. అప్పుడే మనకి మికామిని అయితే చూపిస్తారు. సో మన మికామి గాడైతే ఇలా అనుకుంటాడు, ఏంటి కీరా ఇంకా ఏం మెసేజ్ నాకు పంపించలేడు, తను ఇప్పుడు ఒకవేళ మెసేజ్ పంపించలేని సిచ్యువేషన్ ఉన్నాడేమో అని మికామి అనుకొని, కానీ ఇప్పుడు కీరాకు ఒక వాయిస్ అయితే కావాలి, ఈ ప్రపంచానికి ఇంకొక కొత్త స్పోక్ పర్సన్ అయితే కావాలి. కరెక్టేనా, ఇప్పుడు నేను ఆ పర్సన్ డిసైడ్ చేస్తా అని అయితే అనుకుంటాడు. తర్వాత మనకి లైట్ వాళ్ళని అయితే చూపిస్తారు. అప్పుడే అక్కడికి మత్సూబ్ అయితే ఒక న్యూస్ అయితే తీసుకొని వస్తాడు, ఒక న్యూస్ పేపర్ పట్టుకొని ఏదో న్యూస్ గురించి. సో ఆ న్యూస్ ఏంటంటే కీరాకి ఇంకొక కొత్త వాయిస్ అయితే దొరికిండు. సో వాయిస్ అయితే దొరికింది. సో ఆ మొబైల్ అంటే ఇగో ఈమెనే అని చెప్పి చూపిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళకి. సో అది చూసినాక మన లైట్ కి అయితే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే తను లైట్ వాళ్ళ ఫ్రెండే అనమాట. తను కాలేజ్ లో ఉన్నప్పుడు తన తోటి డేట్ కి అయితే వెళ్ళిండు ఆటగాడి. సో మన లైట్ గార్డ్ అయితే మికామి కొత్త పర్సన్ అయితే సెలెక్ట్ చేసిండు, బట్ తిననెందుకు సెలెక్ట్ చేసిండు, ఎందుకంటే తినటోటి నేను డేట్కి వెళ్ళిన విషయం ఇక్కడ వీళ్ళందరికీ తెలుసు అని భయపడుకుంటే అలానే ఇంకోటి అయితే అనుకుంటాడు. ఒకవేళ లైటే కీరా అయ్యి ఉంటే తనకు తెలిసిన పర్సన్ ఎందుకు స్పోక్ పర్సన్ లెక్కైతే పెడతాడు, అలా పెడితే తను దొరికిపోతాడు కదా. సో ఇప్పుడు ఆ మికామి గాడి చేసింది కరెక్టే అని లైట్ అయితే అనుకుంటాడు. తర్వాత లైట్ అయితే కియోమి టకాడా తన పేరు, తనతోటి కాలేజ్ డేస్ లో డేట్ కి వెళ్ళాడని చెప్పి మోగి ఐజావా తోటి అయితే చెప్తాడు. సో మికామి గాడు అయితే ఇప్పుడు ఎవరిని పడతాలని స్పోక్ పర్సన్ లెక్కైతే పెట్టరాదు, కరెక్ట్ పర్సన్ అయితే ఎంచుకొని పెట్టాలని చెప్పి తననైతే సెలెక్ట్ చేసుకుంటాడు. సో తనని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే మన మికామి గాడు ఏ ఈవెంట్ కీరా గురించి ఏ ఈవెంట్ అయినా అక్కడికి అటెండ్ అవుతాడు అన్నాడు కదా, అన్నా కదా నేను. సో సేమ్ తను కూడా అలానే అనమాట, కీరా గురించి ఏ ఈవెంట్ అయినా అక్కడికి అటెండ్ అవుతా ఉంటది. సో అలా సెలెక్ట్ చేసిన అనమాట. సో అప్పుడు ఒక ఈవెంట్ లో అయితే మికామి గాడైతే టకాడాతో అయితే మాట్లాడతాడు. సో అప్పుడు తనకి కీరా పైన ఎలాంటి ఉద్దేశం ఉందో తనకైతే తెలుస్తుంది. తర్వాత మికామి గాడైతే టకాడాని అయితే పర్సనల్ గా తన ఆఫీస్ కి అయితే వెళ్ళి కలుస్తాడు. సో తనతోటి మాట్లాడినాక వానికి ఇంకెక్కువ తెలుస్తుంది టకాడాకి కీరా అంటే ఒక దేవునితో సమానం అని, కీరా పైన మంచి ఇంప్రెషన్ ఉందని చెప్పి. సో అదంతా అర్థం చేసుకొని మన మికామి గాడు అయితే టకాడాని అయితే కీరాకు ఒక స్పోక్ పర్సన్ అయితే సెలెక్ట్ చేస్తాడు. తర్వాత మనకి ఐజావా అయితే చూపిస్తారు. ఐజావా అయితే ఇలా అనుకుంటాడు, కీరా ఇప్పుడు ఒకవేళ తన పాత గర్ల్ ఫ్రెండ్ ని స్పోక్ పర్సన్ లెక్క పెడితే తనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మనం లైట్ ని కీరా అనుకున్నా గానీ రాక ఎవరికి ఎలాంటి మెసేజెస్ కూడా పంపించలేడు అని ఐజావా అనుకుంటా ఉంటాడు. అప్పుడే లైట్ అయితే లేచి ఇలా అయితే చెప్తాడు, ఇప్పుడు ఈ కియామే టకాడా అయితే ఏంది పేరు తిరగట్లేదు నోరు. సో ఆమె ఉంది కదా, సో ఆమె తోటి కాలేజ్ డేస్ లో డేట్ కి వెళ్ళాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ కియోమి టకాడా తోటి తనకి మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పి. సో మనం ఇప్పుడు తనని యూజ్ చేసుకొని కీరాని పట్టుకోవచ్చు అని చెప్తా ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ కియోమి టకాడా కీరాకి స్పోక్ పర్సన్ కాబట్టి తనకి కీరా నుంచి మెసేజెస్ రావచ్చు, ఆర్డర్స్ రావచ్చు. సో తనని మనం యూజ్ చేసుకొని కీరాని పట్టుకోవచ్చు అని చెప్పి లైట్ అయితే చెప్తా ఉంటాడు. అండ్ వాళ్ళు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం అని చెప్పి, అలానే తను కీరాని ఒక దేవునిలా చూస్తుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. సో ఇప్పుడు తన సెల్ ఫోన్ నంబర్ కూడా నా తాను ఉంది. సో తనకు మనం కాల్ చేసి తనని కలవాలి అని చెప్పి, అది కూడా ఈ రోజు నైటే అని చెప్పి మాట్లాడతాను. అలానే నేను పోలీస్ వాళ్ళలో జాయిన్ అయ్యా అని చెప్తా, ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కీరా గురించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయట్లేరు కదా. సో అలా చెప్పి తనకి కొంచెం క్లోజ్ అయ్యి కీరా తోటి కలిసి ఎలా పని చేయాలో తెలుసుకుంటా అని చెప్పి కొంచెం మాట్లాడతాను అని లైట్ చెప్తాడు. సో అది కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా ఇది కరెక్టే, ఇలా కూడా ప్లాన్ వర్క్ అవ్వచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఐజావా అయితే లేచి, లైట్ నువ్వు తనని కలిసి ఏం మాట్లాడతావో మేము కూడా వింటాము అని చెప్పి ఐజావా అయితే అంటాడు. దానికి లైట్ అయితే ఓకే మీరు కూడా తన చెప్పేది వింటే కొంచెం మంచిదే, ఎందుకంటే ఒకరు కాకపోతే ఇంకొకరు దాన్ని టీ కోడ్ చేయవచ్చు కదా తను చెప్పే మాటలని అని అయితే అంటాడు. తర్వాత లైట్ అయితే ఆ టకాడాకి అయితే కాల్ చేసి తనను మిస్ అవుతున్నా అని చెప్పి, తనను చూడాలనుకుంటున్నా అని చెప్పి, తనకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పి అని లైట్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే టకాడా అయితే ఇంతకా విషయం ఏంటి అనేది అడుగుతుంది. సో తనైతే
అయితే నీ నుంచి ఒక హెల్ప్ కావాలి, నేను పోలీస్ వాళ్ళలో జాయిన్ అయ్యాను అని టకాడాకైతే చెప్తాడు. దానికి టకాడా అయితే సో తను కొంచెం అయితే ఆలోచించి ఓకే, ఇప్పుడు కీరాకి సంబంధించి పోలీస్ వాళ్ళు ఏం చేయట్లేరు కాబట్టి సో అనుకోని ఓకే, నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తాను, సాయం చేస్తాను అని చెప్తుంది. సో తర్వాత లైట్ అయితే కేవలం మనం ఇద్దరం మాత్రమే కలిసి ఆ విషయం నేను నీతోటి చెప్పాలనుకుంటున్నాను, సో మన కోసం ఒక హోటల్ రూమ్ అయితే బుక్ చేస్తాను అయితే చెప్తాడు. సో తర్వాత టకాడ్ అయితే ఓకే, నా టీవీ ప్రోగ్రామ్ అయిపోయినాక నేను కలుస్తానని అయితే చెప్తుంది. తర్వాత మీసాని అయితే చూపిస్తారు. మీసా నువ్వు లైట్ కరెక్ట్ కాదు అని చెప్పి మోగి అయితే చెప్తాడు. తర్వాత మన మీసాన్ అయితే సుత్తి అయితే మాట్లాడుతూ ఉంటది మనతోటి, ఇది ఇలా కుక్ చేసినాం, అది అలా కుక్ చేసినాం, ఇది బాగాలేదు, అది బాగుంది, అలానే లైట్ నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. సో అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే టేబుల్ కింద అయితే మనకు ఒక డివైస్ అయితే కనిపిస్తుంది. సో ఆ డివైస్ అయితే యూజ్ చేసి మెలోగాడ్ అయితే వీళ్ళు మాట్లాడేదంతా వింటా ఉంటాడు. మెలోగాడ్ అయితే ఈ పిచ్చి పిల్లలా ఉంది, కానీ నియర్ గాడ్ అయితే తినే సెకండ్ క్వీరా అయి ఉంటది అని చెప్పాడు. అసలుకి ఏంది ఇది, తిన మాటలు వింటుంటే ఏదో పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినట్టుంది అని మెలో అనుకుంటా ఉంటాడు. తర్వాత మనకు మికామి గాని చూపిస్తారు. మికామి ఏమో ఏంటి కీరా ఇంకా నన్ను ఎలాంటి మెసేజ్ పెట్టాడు, అసలు నాతో కాంటాక్ట్ లకే రాలేడు. కరెక్ట్ ఏమని ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నాకు కీరా మెసేజ్ పెట్టే సిచ్యువేషన్ లో లేడేమో, సో ఇప్పుడు తను ఖచ్చితంగా టకాడాని కాంటాక్ట్ అయి ఉండాలి అని చెప్పి మికామి అయితే అనుకుంటాడు. టకాడా ఒక న్యూస్ షో అయితే స్టార్ట్ అయితే తర్వాత ఆ న్యూస్ లో టకాడా అయితే మాట్లాడుతూ ఉంటది, నేను ఇప్పుడు కొత్త కీరా ఒక స్పోక్ పర్సన్ ని, కీరా మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏందంటే ఇప్పుడు ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళకి చెడు జరుగుతుందంటే వాళ్ళని కీరా ఇప్పుడు చంపేస్తాడు, అలానే ఇప్పుడు ఎవరి వల్ల ఈ సొసైటీకి ఎలాంటి యూజ్ లేదో వాళ్ళని కూడా ఇప్పుడు కీరా చంపేస్తాడు. సో అది చూసి అందరైతే ఏంటి ఇప్పుడు లేజీ పీపుల్ ని కూడా చంపేస్తాడా అని చెప్పి అందరు షాక్ అవుతారు. మికామి ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, అతి త్వరలో నేను కలవాలి అని కీరా లైట్ అయితే అనుకుంటా ఉంటాడు. తర్వాత ఇప్పుడు లైట్ అయితే టకాడని అయితే కలవబోతుంది కదా. సో ఆ రూమ్ లో అయితే కంప్లీట్ గా సీసీ కెమెరాస్ అయితే పెట్టుంటారు. ఓన్లీ సీసీ కెమెరాసే కాదు, వాళ్ళు మాట్లాడుకుంటుంది కూడా వినిపించడానికి అయితే ఆడియో రిసీవర్స్ కూడా పెట్టుంటారు. సో అవన్నీ ఫిక్స్ చేసి అక్కడికి అందరూ అయితే వెళ్ళిపోతారు, లైట్ ఒక్కడే ఉంటాడు. తర్వాత టకాడ్ అయితే అక్కడికైతే వస్తుంది. వచ్చినాక లైట్ అయితే టకాడ్ అని చూస్తాడు, లైట్ అయితే టకాడ్ అయితే లైట్ ని చూస్తుంది. సో చూసుకుని ఇలా పడతారు కొంచెంసేపు. తర్వాత లైట్ అయితే టకాడ్ అని నేను చాలా మిస్ అయినని అయితే చెప్తాడు. సో అక్కడ జరిగేదంతా మత్సుబా ఇంకా మిగతా వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. లైట్ అయితే నేను కలిసి చాలా రోజులు అవుతుంది, నేను చాలా మిస్ అయినా అని చెప్పి పులివర కలుపుతా ఉంటాడు. సో టకాడ్ అయితే లైట్ చెప్పే మాటలు వినుకుంటా లైట్ ని చూస్తూ ఉంటది. తర్వాత ఐజావన్ అయితే చూపిస్తారు. ఐజావా కూడా అక్కడికైతే వచ్చేస్తాడు, అంటే రూమ్ లో కాదు, ఆ సీసీ కెమెరా స్విచ్ చేసి అందరూ ఒక తన కూర్చున్నారు కదా అక్కడికి. సో లైట్ టకాడా వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే టకాడాకైతే కాల్ అయితే వస్తుంది. కాల్ చేసేది కీరా. సో లైట్ అయితే పర్వాలేదు నువ్వు మాట్లాడనైతే చెప్తాడు. సో టకాడా కీరా అని అంటది అనమాట కాల్ చూసి. సో అది అనడం ఇక్కడ ఉన్న వాళ్ళంతా అయితే తింటారు. సో లైట్ అయితే అదిని సో ఇప్పుడు ఆ కాల్లో మాట్లాడుతుంది మికామియే. సో ఇప్పుడు నా లక్ బాగుంటే ఆ ఫోన్ నా చేతిలోకి రావాలి అని అయితే అనుకుంటాడు. సో మికామి ప్లీజ్ ఆ ఫోన్ కొంచెం నా చేతిలోకి వచ్చేటట్టు చేయవా అని చెప్పి లైట్ అయితే అనుకుంటా ఉంటాడు. సో ఆ కాల్ అయితే లేపి టకాడా అయితే మాట్లాడుతుంది, నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్ని కలవడానికి అయితే వచ్చా, ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాము, అన్ఎక్స్పెక్ట్ గా కలవడానికి అయితే వచ్చినా అని అయితే మాట్లాడుతూ ఉంటది. సో అదంతా అయినా మన మికామి గాడైతే ఇలా అనుకుంటాడు, కీరా ఒక స్పోక్ పర్సన్ ని ఈ టైంలో ఒంటరిగా కలవడం, అది కూడా అన్ఎక్స్పెక్ట్ గా కలవడమా, ఒకసారి తనకు మొబైల్ ఇయ్యు అని అయితే మికామి అయితే అంటాడు. సో తర్వాత టకాడ్ అయితే కాల్ ని లైట్ కి అయితే ఇచ్చి తను నీతోటి మాట్లాడాలనుకుంటున్నాడు అని అయితే చెప్తుంది. సో అది చూసిన సో దానికి లైట్ అయితే తనలో అనుకుంటాడు, నేను కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసుకున్నా, మికామి నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయితే అని అనుకుంటా ఉంటాడు. సో అదంతా ఇక్కడ మత్సుబా వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఆ ఫోన్ లో ఉన్నది నిజంగానే కీరా అయితే లైట్ ఇప్పుడు డేంజర్ లో ఉన్నాడు అనేది వాళ్ళు అనుకుంటా ఉంటారు. తర్వాత లైట్ అయితే ఫోన్ అయితే తీసుకొని హలో నువ్వు ఎవరు అని అయితే అడుగుతాడు. సారీ లైట్ అన్నాడు, మికామి గాడు అయితే అడుగుతాడు ఇంతకీ హలో నువ్వు ఎవరు అని చెప్పి లైట్ ని. దానికి లైట్ అయితే November 26th 5 pages ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని లైట్ అయితే మాట్లాడతాడు అనమాట మికామి గాన్ తోటి. సో అది విన్నాక మికామి గానికి అయితే అర్థమవుతుంది తను ఇప్పుడు కీరా తోటి మాట్లాడుతుండని. సో దానికి మికామి గాడైతే గాడ్ మీరా అని చెప్పి షాక్ అయ్యి అని అయితే అంటాడు. సో దానికి లైట్ అయితే బాగానే కనబెట్టావు, ఇంకా నువ్వేం కనబెడతావో చూద్దామని అయితే అనుకుంటాడు. తర్వాత మికామి గాడైతే నాకు తెలిసి మీరు ఇప్పుడు డిసిషన్స్ తీసుకునే పొజిషన్ లో లేరు అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వాచ్ చేస్తూ ఉండొచ్చు అని మికామి అంటాడు. దానికి లైట్ అయితే అవును అని అయితే అంటాడు. సో తర్వాత లైట్ అయితే నువ్వే నిజమైన కీరా అని చెప్పి నేను ఎలా నమ్మాలి అని చెప్పి మికామి గారిని అడుగుతాడు. సో అది నా మికామి గాడైతే సో ఇప్పుడు నన్ను ఎవరైనా చంపమంటున్నాడా అని చెప్పి అని అనుకొని సకురా టీవీ ఛానల్ పెట్టండి అని
అయితే అంటాడు. దానికి లైట్ అయితే ఏంటి సకురా టీవీ ఛానల్ పెట్టాలనా అనైతే అంటాడు. సో అదిని ఇక్కడ ఉన్న వాళ్ళైతే సకురా టీవీ ఛానల్ అయితే పెడతారు. సో ఆ ఛానల్ పెట్టినాక వాళ్ళకి కీరాస్ కింగ్డమ్ షో అయితే మళ్ళీ వస్తూ ఉంటది. సో ఈసారి వేరే వాళ్ళు వస్తారు అనమాట వాళ్ళకి. సో వాళ్ళ షోని రన్ చేసుకుంటే ఆ డొనేషన్స్ కోసం అయితే అడుగుతూ ఉంటారు. సో ఆన్ ద స్పాట్ వాళ్ళైతే చనిపోతారు. సో తర్వాత లైట్ అయితే ఒక పేపర్ పైన అయితే ఇలా రాస్తాడు, ఇక్కడ మీరు ఫిక్స్ చేసిన సీసీ కెమెరాస్ ని, ఆడియో రిసీవర్స్ ని అన్ని తీసేయమని అనేది చెప్తాడు. రాసి పెడతాడు ఒక పేపర్ మీద. సో ఇక ఆఫీసర్స్ కి వేరే చాయిస్ లేదనమాట. అక్కడ ఉన్న డివైజెస్ అన్ని అయితే తీసేస్తారు. సో అవన్నీ తీసేసినాక ఇక వీళ్ళిద్దరిని ఎవరు చూడరు, వీళ్ళు మాట్లాడుకునేది ఎవరు వినరు. సో అవన్నీ అయినాక లైట్ అయితే టకాడకైతే చెప్తాడు నేనే కీరా అని. సో తర్వాత లైట్ మికామి అయితే కాల్ చేసి నువ్వు టకాడా వల్ల నా ఐడెంటిటీ తెలుసుకోనికైతే ట్రై చేయకు మికామి అని చెప్తాడు. దానికి మికామి గాడైతే ఓకే దేవుడా మీరు ఏది చెప్తే అది చేస్తాను నేను అని అయితే చెప్తాడు. సో తర్వాత లైట్ అయితే మీ టకాడాతో అయితే మాట్లాడతాడు, నిజంగా నేనే కీరా, ఇప్పుడు మనం కాల్లో మాట్లాడిన అతను జస్ట్ నా పవర్స్ ని షేర్ చేసుకున్న అతను అని అయితే చెప్తాడు. సో తర్వాత టకాడా అయితే నేను ఇప్పటిదాకా ఇష్టపడింది ఒక పర్సన్ ని మాత్రమే, అది కూడా నువ్వే లైట్, అండ్ ఇప్పుడు నువ్వు కీరా అనే విషయం తెలిసింది. సో ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటది. సో సో తను చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత లైట్ అయితే టకాడా తోటి ఇలా చెప్తాడు, టకాడా నాతో కలిసి పనిచేయి, సో ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే కొత్త ప్రపంచానికి నువ్వు రానివవుతావు అని లైట్ అయితే చెప్తాడు. తర్వాత ఇక్కడ ఆఫీసర్స్ అయితే చూపిస్తారు. సో వీళ్ళు మంచి షో మిస్ అయినారు మామ. సో వీళ్ళెవ్వరికి అక్కడ ఏం జరిగిందో ఏం తెలియదు అనమాట. ఇప్పుడు తర్వాత లైట్ అయితే బయటకైతే వచ్చేసి వాళ్ళ టీంకి అయితే కాల్ చేసి అంతా బాగానే జరిగింది, ఇక్కడ నుంచి మీ టకాడాని రోజు కలిసి తన నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కొంచెం కొంచెం అని అయితే చెప్తాడు. తర్వాత మికామి గాని అయితే చూపిస్తారు. మికామి గాడు అయితే క్రిమినల్స్ పిల్లల్ని రాసుకుంటా ఒక్కొక్కరిని చంపేస్తా ఉంటాడు అనమాట. ఎక్కువగా లెక్క ఉంటాడు మామ వీడియోలో. సో ఇక్కడికి 32 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. రేపు 33 ఎపిసోడ్ రాదు, ఎల్లుండి వస్తుంది. వేరే వీడియో పెట్టి ట్రై చేస్తా. వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో వస్తాం మళ్ళీ. బాయ్.